హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరి హీరోల సినిమాని కవర్ చేస్తే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే మ్యాడ్ స్క్వేర్ బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిలిం. ఇక విక్రమ్ వేరే ధీర షోరా ఈ ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉండగా సేమ్ డే ఎంపరాన్ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది ఇన్ 4 సౌత్ లాంగ్వేజెస్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఓడెలా 2 డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకోగా క్యాసరీ చాప్టర్ 2 డిజిటల్ రైట్స్ జియో హాట్ స్టార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే పుష్ప 2 రేటింగ్ ఎంతని చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు. యాక్చువల్ గా ఈ మూవీ రేటింగ్ థర్స్డే బయటకు వస్తుంది, రాగానే అప్డేట్ చేస్తా. ఇక ఈ ఏప్రిల్ 27న 5:30 PM కి గేమ్ చేంజర్ అయితే జీ తెలుగులో ప్రీమియర్ టెలికాస్ట్ అవుతూ ఉండగా దీనికి కూడా ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే కింగ్డమ్ మూవీ పోస్ట్ పోన్ అవడానికి రెడీ అవుతుంది. సినిమా వర్క్ అయితే చాలా పెండింగ్ ఉండడంతో పోస్ట్ పోన్ చేయక తప్పట్లేదు. ప్రెజెంట్ ఉన్న పెండింగ్ వర్క్ కి అంతా ఫినిష్ చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ ప్రమోషన్స్ అన్ని జరుపుకొని మే 30న రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టమైన పనే. ఒకవేళ అన్ని జరుపుకున్నా కూడా హాఫ్ పిక్డ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది అని నమ్మడంతో డేట్ గురించి ఆలోచిస్తుంది మూవీ టీం. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ వీక్ రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఒక మెలోడీ సాంగ్ ని ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారు. నాని హిట్ 3 మూవీకి పెరుగుతున్న డిమాండ్. యాక్చువల్ గా సూర్య మూవీ కూడా సేమ్ డే వస్తుంది అని తెలిసినప్పుడు బయర్స్ అయితే కాసేపు అటువైపు తల తిప్పారు. బట్ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో హిట్ 3నే ప్రిఫర్ చేస్తున్నారు. వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో బయర్స్ ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నారు. సో రిస్క్ చేసి మరీ సినిమాని కొనే ఉద్దేశంలో వాళ్ళైతే లేరు. కంగువ తర్వాత ఈ భయం అయితే ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ప్రమోషనల్ కంటెంట్ సినిమాని ఏ రేంజ్ లో లేపుతుందో, ఏ రేంజ్ లో దెబ్బ కొడుతుందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నాని ఓవర్సీస్ లో తన ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. హిట్ 3కి నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ ఫిలిం. ఒక రకంగా చాలా పెద్ద రిస్క్ చేశారని చెప్పొచ్చు. బట్ నాని అనే ఒకే ఒక బ్రాండ్ ఈ రేంజ్ లో బిజినెస్ చేరడానికి కారణం. చూడాలి మరి సినిమాకు వచ్చిన ఏ సర్టిఫికేట్ ఎంతవరకు ఇంపాక్ట్ ని చూపెడుతుందో. ప్రెజెంట్ అయితే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుజిత్ తోజీ మూవీతో బిజీగా ఉండడంతో వేల కాంబోలో రావాల్సిన సినిమా డిలే అయింది అంటూ 2026 లో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అలా స్ట్రాంగ్ లైనప్ తో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ ది హిట్ కాంబో జస్ట్ క్యామియోస్ లో కనపడినా కూడా ఈజీగా హిట్ కొట్టే కాంబినేషన్ ఇది. అయితే పెద్ద మూవీలో కాజల్ కనిపిస్తుంది అన్నట్టు ప్రెజెంట్ టాక్ అయితే చెక్కలు కొడుతుంది. బట్ మనకున్న సోర్స్ బట్టి ఇదైతే ఫేక్ న్యూస్. పెద్దలో కాజల్ కి ఎలాంటి రోల్ లేదు. ఒకవేళ స్పెషల్ సాంగ్ లో కనిపించే అవకాశం ఉన్నా కూడా అది ఇప్పటికైతే ఫైనల్ కాలేదు. అప్కమింగ్ మూవీస్ లో బాలీవుడ్ అంతా వెయిట్ చేస్తుంది రామాయణ మూవీ కోసం. ఇది 2 పార్ట్స్ గా రిలీజ్ అవుతూ ఉండగా రణబీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే రావణ బ్రహ్మగా యష్ కనిపించనుండగా ప్రెజెంట్ టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్న ఈ హీరో ఈ వీక్ లో రామాయణ మూవీలో జాయిన్ కాబోతున్నాడు. యష్ కైతే ఒక సాలిడ్ కంటెంట్ తో ఒక పర్ఫెక్ట్ మూవీ అయితే పడబోతుంది. యాక్టర్ గా తనని తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ కాస్టింగ్ బట్టి సినిమా హైప్ కూడా అప్పటికే డబుల్ కావచ్చు. ధనుష్ అప్కమింగ్ మూవీ కుబేర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ పడింది ధనుషే కాగా సాంగ్ అయితే ఇన్స్టెంట్ హిట్ అయిందని చెప్పొచ్చు. డిఎస్పీ మరోసారి హిట్ సాంగ్ ని డెలివర్ చేశాడు. మరి రిమైనింగ్ సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్రెజెంట్ ఆడియన్స్ కొత్త సినిమాల్ని వదిలేసి పాత సినిమాల్ని థియేటర్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అవసరం లేని సినిమాలు కూడా చాలా వరకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా 2 సినిమాలు అయితే లిస్ట్ లోకి యాడ్ అయ్యాయి. అవే ఎన్టీఆర్, అశోక్ అండ్ రజనీకాంత్ భాషా ఫిలిమ్స్. 2 కూడా ఈ ఏప్రిల్ 25న రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మొన్న నెలనే మహేష్ బాబు ఫ్యాన్స్ వరుసపెట్టి రీ రిలీజ్ ని అనౌన్స్ చేశారు. బట్ కలేజా సినిమా ఒక్కదాన్ని మాత్రం వదిలేయండి అంటూ ఫ్యాన్స్ అయితే థియేటర్ ముందే ధర్నాకి దిగారు. ఏ ట్రెండ్ అయినా గొబ్బలేపి చివరి వరకు తీసుకెళ్లాలంటే టీఎఫ్ఐ ఆడియన్స్ వల్లే సాధ్యం. దెబ్బకి రీ రిలీజ్ లో ఫ్లాప్ అంటే తెలియని మహేష్ బాబుకి కూడా ఇప్పుడు ఒక ఫ్లాప్ సినిమా అయితే యాడ్ అవనుంది. తన భరత్ అని నేను ఏప్రిల్ 26న రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా బుకింగ్స్ అయితే ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. బట్ బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. ఈవెన్ ఏఎంబీలో కూడా ఫుల్ అయితే పడనే లేదు. సుదర్శన్ లో థియేటర్ ని బ్లాక్ చేశారు. బట్ అది కూడా ఫుల్ అవుతుందో లేదో అనేది డౌట్. రీ రిలీజ్ లో ఒక దారుణమైన ఫ్లాప్ వస్తే తప్ప వీళ్ళైతే మారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మీరైతే జెన్యూన్ గా ఏ మూవీ రీ రిలీజ్ కోసం చూస్తున్నారో కామెంట్ చేయండి. తలా అజిత్ కి సినిమాలపై కంటే కూడా కార్ రేసింగ్ లపైన ఇంట్రెస్టెడ్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ లో ఉండే తలా అజిత్ ఇప్పుడు మరోసారి యాక్సిడెంట్ లో దెబ్బలు తిన్నారు. ఇదంతా చూసిన ఈకే ఫ్యాన్స్ మీరు సినిమాలు చేయకపోయినా పర్లేదు, బట్ ఈ ఏజ్ లో ఇలాంటి రిస్క్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక గుడ్ బై అగ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 250 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా వీడియో సాంగ్స్ ని వరుసపెట్టి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో రాఘు మహారాజన్ సంక్రాంతికి వస్తున్న 100 డేస్ ని కంప్లీట్ చేసుకున్నాయి. అది కూడా రోజుకి 4 షోస్ తో. ఈ టైంలో కూడా 4 షోస్ తో 100 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది కేవలం ఈ సీనియర్ స్టార్స్ కే సొంతమైన ఫీట్. విక్టరీ వెంకటేష్ గారి నెక్స్ట్ ఫిలిం 100 డేస్ సందర్భంగా చెప్తా అన్నారు.
చూడాలి మరి ఎలాంటి అప్డేట్ ఇస్తారో. విశ్వంబర సినిమాకి అనుకున్న రేంజ్ లో డిజిటల్ రైట్స్ రాకపోవడంతో రిలీజ్ డేట్ అనేది ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇప్పటికే VFX బడ్జెట్ భారీగా పెట్టగా ఇప్పుడు ఇంకాస్త పెంచబోతున్నారు. కంటెంట్ పై దృష్టి పెడితే రేట్ అదే వస్తుందని ఫీల్ అయ్యారో ఏమో. ఏకంగా ఒక VFX కే 75 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది మూవీ టీం. సో దీంతో బడ్జెట్ 150 కోట్లు దాటిపోగా థియేటర్కల్ గా ఒక 110 crore, నాన్ థియేటర్కల్ గా 50 crore పైన వస్తే తప్ప సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రాదు. సినిమా రిలీజ్ అయ్యేది రైనీ సీజన్ లో కావడంతో టాక్ బానే వస్తే పర్లేదు, బట్ ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం బ్రో సినిమా రిజల్టే రిపీట్ అవడం పక్కా. మరోపక్క బాలయ్య కూడా తన కెరీర్లో బిగ్గెస్ట్ నెంబర్ ని పెట్టుకుంటూ పోతున్నారు. బడ్జెట్ పరంగా అఖండ 2 అనేది బాలకృష్ణ గారి కెరీర్లోనే టాప్ ఫిలిం. ఇక థియేటర్కల్ గా నాన్ థియేటర్కల్ గా 200 కోట్ల పైన బిజినెస్ అయితే ఈ సినిమా చేయనుంది. బాలకృష్ణ గారి సినిమాలకి బీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అది బాక్సాఫీస్ దగ్గర 80 కోట్ల దగ్గర ఆగిపోతూ వచ్చాయి. బట్ అఖండ 2కి మాత్రం థియేటర్కల్ గానే 100 కోట్లకు పైగా బిజినెస్ జరగనున్నట్టు టాక్. సో డే 1 40 కోట్ల షేర్తో ఓపెన్ అవుతూ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప దీన్ని అందుకోవడం కష్టం. అందుకనే సినిమాని 2026 పొంగల్కి ప్లాన్ చేసింది మూవీ టీం. సో మరోసారి చిరుతో బాలయ్య క్లాష్ కి దిగనున్నట్టే. అఖండ 2కి ప్రాపర్ హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. రాజాసాబ్ టీజర్ కట్ రెడీ అయింది. యాక్చువల్ గా ఉగాది సందర్భంగానే రిలీజ్ అవ్వాలి, బట్ అప్పటికి వర్క్ అనేది కాస్త పెండింగ్ ఉండడంతో రిలీజ్ చేయలేకపోయింది మూవీ టీం. బట్ ఇప్పుడు మాత్రం టీజర్ కట్ అయితే ఓవరాల్ గా ఫినిష్ అయింది అండ్ ఎక్సలెంట్ గా వచ్చినట్టు టాక్. ప్రెజెంట్ అయితే రిలీజ్ చేయడానికి అకేషన్ గురించి మాత్రమే చూస్తున్నారు. సినిమా ఫ్లేవర్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ టీజర్ బయటికి రావాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న ఫిలిం షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ అయితే ఫినిష్ చేసుకున్నాయి ఈ ఫిలిం. ఇప్పుడు మరో షెడ్యూల్ కి రెడీ అయింది. ప్రెజెంట్ కొన్ని అన్ఇంపార్టెంట్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది ఈ బిగ్ షెడ్యూల్. సినిమాలో ఒక భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండనుంది. రాజమౌళి గారి సినిమాలో యాక్షన్ సీన్స్ కున్న ఇంపార్టెన్స్ ఏంటో మనకి తెలిసిందే. అది కూడా RRR తర్వాత వస్తున్న ఫిలిం, మహేష్ బాబు లాంటి స్టార్ తో చేస్తున్న ఫిలిం. ఆ సినిమాలో వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సినిమాలో ఇది హైలైట్ గా ఉండబోతున్నట్టు టాక్. త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేయబోతుంది మూవీ టీం. ఇదిలా ఉంటే మరోపక్క మహేష్ బాబు గారిపై ఈడీ నోటీసులు అయితే జారీ చేశారు. ఈ 27న అటెండ్ కావాలన్న నోటీసులు కూడా వచ్చాయి. ఎక్కువ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసే హీరోల్లో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో అయితే ఉంటారు. కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్స్ లో టాప్ లో ఉండేది సూపర్ స్టార్. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ తో సెలబ్రిటీస్ అంతా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ రాగా ఇప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే అల్లు అర్జున్ వైపు కూడా ఈ టాపిక్ వెళ్ళనుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందో. ఎన్టీఆర్ నీల్ మూవీలో మూవీ టీం చెప్పినట్టే ఎన్టీఆర్ ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే RFCలో 4 days షూటింగ్ జరుపుకున్న ఈ ఫిలిం ఎన్టీఆర్ రాకతో ఒక లెవెల్ కి వెళ్ళిందని చెప్పొచ్చు. ప్రెజెంట్ కర్ణాటకలో అయితే షూటింగ్ ని చేయబోతున్నారు. నీల్కున్న స్పీడ్ కి ఎన్టీఆర్ లాంటి హీరో యాడ్ అవడంతో వార్ 2 సినిమా రిలీజ్ అయ్యేలోపే షూటింగ్ ఫినిష్ అయిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్టీఆర్ అయితే ఈ రోజు ఆఫ్టర్నూనే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ లుక్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడడానికి యావత్ ఫిల్మ్ ఆడియన్స్ అంతా కూడా వెయిట్ చేస్తుండడం విశేషం. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో లాంటి మాస్ సినిమాలు వరుసపెట్టి చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కి ఒకంత పండగని చెప్పొచ్చు. అండ్ మరోపక్క బాక్సాఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ బాగా వస్తాయి. మరి ఈ మూవీ డే 1 బాక్సాఫీస్ దగ్గర ఎంత నెంబర్ పెట్టించనుకుంటున్నారో కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు గ్యాప్ ఇచ్చి చాలా ఇయర్స్ అవగా కొన్ని రోజుల డేట్స్ ఇస్తే 2 movies రిలీజ్ కి రెడీ అవుతాయి. సుజిత్ లాంటి ప్యాషనెట్ డైరెక్టర్ కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితిలో పడేశారు పవర్ స్టార్. ఎంత డబ్బు పెట్టినా ఏఎం రత్నం మరో సినిమా తీయలా వద్దానే థాట్ కూడా లేకుండా చేసింది పవర్ స్టార్. బట్ ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు అయితే డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్పారు. మూవీ మే 9న రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నెక్స్ట్ వీక్ లో కొన్ని డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్తే మాత్రం మే లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇక ఓజీ షూటింగ్ లో జాయిన్ అవడానికి మేలో డేట్స్ ఇచ్చినట్టు టాక్. ఒకవేళ ఇవన్నీ అనుకున్నట్టు జరిగాయంటే మాత్రం మేలో హరిహర వీరమలని సెప్టెంబర్లో ఓజీ సినిమాని ఖచ్చితంగా చూస్తాం. అసలే సరైన సినిమాలు లేక థియేటర్స్ కూడా మూసేసుకునే పరిస్థితి అయితే ఆంధ్ర తెలంగాణలో వచ్చింది. ఇలాంటి టైంలో తమిళనాడులో అక్కడ అజిత్ కుమార్, ఇక్కడ పవర్ స్టార్ సినిమాలు వరుస పెట్టి ఒకే ఇయర్లో రిలీజ్ అయ్యంటే మాత్రం ఎంతో కొంత పుష్ అయితే దొరుకుతుంది. చూడాలి మరి ఎప్పుడు వెళ్తారో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.